రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారమైన నిరీక్షణ కలవారగుటకు నిరీక్షణకర్తయైన దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. శక్తి అనేది దేవునికి మాత్రమే చెందే ఒక విశిష్టమైన ప్రత్యేకమైన అధికారం. అది కేవలం దేవునికి మాత్రమే చెందుతుంది. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, రెండు మార్లు ఆ మాట నాకు వినబడెను అని దావీదు తెలియచేశాడు. ఒకవేళ ఆయన తన శక్తిలో కొంత భాగాన్ని తాను సృష్టించిన వారికి ఇచ్చినా సరే, అది నిస్సందేహంగా ఆయన శక్తి మాత్రమే అవుతుంది. ఆకాశంలో సూర్యుని చూశారా? తన అంతఃపురం నుండి బయలుదేరే పెండ్లి కుమారుడిలా అతడు ప్రకాశిస్తున్నాడు. పరుగెత్తడానికి ఉల్లసించే సూర్యుడిలా ఎంతో బలశాలిగా కనిపిస్తాడు. కానీ దేవుడు నిర్దేశించకపోతే తన గమనాన్ని సాగించడానికి ఆ సూర్యుడికి ఏమాత్రం శక్తి లేదు. అలాగే నక్షత్రాలను గమనించండి. అవి తమకు నిర్దేశించిన కక్షలలో పయనిస్తుంటాయి. వాటిని ఎవరూ నిలువరించలేరు. కానీ దేవుడు ప్రతిరోజు వాటిలో నింపే ఆ శక్తి తప్ప వాటికి సొంతంగా ఎలాంటి బలము కానీ ప్రభావము కానీ లేదు. దేవుని సింహాసనం వద్ద నిలిచియుండి ఎంతో గొప్ప శక్తి కలిగిన ప్రధాన దేవదూతను గమనించండి. అతడు దేవుని ఆజ్ఞలను ఎంతో శ్రద్ధగా ఆలకిస్తాడు. అయినా సరే తన సృష్టికర్త తనకు అనుగ్రహించే ఆ దైవిక శక్తి తప్ప ఆ దూతకు సొంతంగా ఎలాంటి బలమూ లేదు. ఈ భూమిపై గొప్ప బలం కలిగిన మహాజీవరాశులను చూడండి. వాటి ఎముకలు ఉక్కులా ఉంటాయి. వాటి నరాలు ఇత్తడిలా ఉంటాయి. కానీ ఆ బలం కోసం తమను అలా నిర్మించిన సృష్టికర్తకే అవి ఎప్పుడూ రుణపడి ఉంటాయి. ఇక బలహీనుడైన మానవుని గురించి మనం ఆలోచిద్దాం. అతనికి ఒకవేళ ఏమాత్రమైన బలం లేదా శక్తి ఉందనుకుంటే అది చాలా కొద్దిపాటిదే. నిజం చెప్పాలంటే దాన్ని మనం అసలు శక్తి అని పిలవలేము. అత్యున్నత అధికారంలో ఉన్న ఒక గొప్ప చక్రవర్తిని తీసుకుందాం. అతడు తన రాజదండాన్ని తిప్పుతూ లక్షలాది సైన్యాలకు ఆజ్ఞలు జారీ చేస్తూ అనేక రాజ్యాలను ఏలుతూ ఉండవచ్చు. అయినా సరే ఆ అధికారం ఆ శక్తి దేవునికే చెందుతుంది. అందుకే బలము దేవునిదే అను మాట నాకు రెండుసార్లు వినపడెను అని భక్తుడు పలికిన మాట ముమ్మాటికి సత్యం. దేవుని యొక్క ఈ ప్రత్యేకమైన అధికారం, ఆయన సర్వశక్తి, మహిమగల త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులలోనూ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముందుగా తండ్రి అయిన దేవునికి అపారమైన శక్తి ఉంది. ఎందుకంటే ఆయన పలికిన ఒక్క మాట చేతనే ఆకాశాలు, వాటిలోని సర్వ సమూహాలు నిర్మించబడ్డాయి. ఆయన బలం చేతనే ఈ సృష్టి అంతా నేటికీ నిలిచి ఉంది. ఆయన ద్వారానే అవన్నీ తమ విధిని క్రమంగా నెరవేరుస్తున్నాయి. అలాగే కుమారుడైన క్రీస్తుకు కూడా గొప్ప శక్తి ఉంది. ఎందుకంటే ఆయన తన తండ్రి వలెనే సమస్త సృష్టికి కారకుడై ఉన్నాడు. కలిగియున్నది ఏదీ కూడా ఆయన లేకుండా కలుగలేదు అని వాక్యం చెబుతోంది. అంతేకాదు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని లేఖనాలు ఘోషిస్తున్నాయి. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవునికి కూడా అపరిమితమైన శక్తి ఉంది. నేను ఈరోజు మీకు ప్రసంగించబోయే అంశం కూడా ఆ పరిశుద్ధాత్మునికి ఉన్న శక్తి గురించే. ఆ పరిశుద్ధాత్మ యొక్క అద్భుతమైన ప్రభావం ఇప్పుడు నాపై కుమ్మరించబడాలని ప్రార్థిస్తున్నాను. నేను ఆ జీవము గల దేవుని మాటలను మీతో పలుకుచుండగా మీరు కూడా మీ హృదయాలలో ఆ దైవిక శక్తిని బలంగా అనుభవించుదురు కాక. ఈ పరిశుద్ధాత్మ శక్తిని మనం ముఖ్యంగా మూడు విధాలుగా పరిశీలిద్దాం. మొదటిగా లోకంలో మనకి బయట కనిపించే బహిరంగ కార్యాలు. రెండవదిగా విశ్వాసుల అంతరంగంలో కలిగే ఆత్మ ప్రత్యక్షతలు. మూడవదిగా భవిష్యత్తులో జరగనయ్యున్న అద్భుతమైన కార్యాలు. ఈ మూడు విధాలుగా మనం చూసినప్పుడు ఆత్మ యొక్క శక్తి మీకు చాలా స్పష్టంగా ప్రత్యక్షపరచబడుతుందని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. మొట్టమొదటిగా బహిరంగంగా మన కళ్ళకు కనిపించే ఆత్మ యొక్క శక్తి గురించి లోతుగా ఆలోచిద్దాం. పరిశుద్ధాత్మ శక్తి ఎన్నడూ మౌనంగా లేదా నిద్రాణంగా ఉండలేదు. అది ఎప్పుడూ తనను తాను శక్తివంతంగా బయలుపరుచుకుంటూనే ఉంటుంది. దేవుని ఆత్మ ద్వారా చరిత్రలో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగాయి. ఆ కార్యాలు ఎలాంటివంటే నిత్యుడు సర్వశక్తిమంతుడైన యెహోవాలో ఒక వ్యక్తిగా ఉన్న పరిశుద్ధాత్ముడు మాత్రమే వాటిని చేయగలడు. ఈ సృష్టి నిర్మాణంలోనూ క్రీస్తు పునరుత్థానంలోనూ సత్యానికి సాక్ష్యం ఇవ్వడంలోనూ దేవుని కృపా కార్యాలలోనూ ఈ పరిశుద్ధాత్మ యొక్క గొప్ప శక్తి బహిరంగంగా మనకు విశదమవుతోంది. ఈ అద్భుత కార్యాలలో ప్రతిదాని గురించి ఇప్పుడు నేను మీకు చాలా సంక్షిప్తంగా తెలియచేస్తాను. మొదటిగా చూస్తే పరిశుద్ధాత్మ తన అపారమైన శక్తిని ఈ సృష్టి నిర్మాణంలోనే ప్రత్యక్షపరిచాడు. పవిత్ర లేఖనాలలో మనం గమనిస్తే సృష్టి కార్యమంతా ఎప్పుడూ తండ్రికి కుమారునికి మాత్రమే ఆపాదించబడలేదు.
అప్పుడప్పుడు అది స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఆపాదించబడింది. మన తలపై విశాలంగా పరుచుకున్న ఆ ఆకాశాల సృష్టి కేవలం దేవుని ఆత్మ యొక్క గొప్ప కార్యమే అని బైబిల్ చెబుతోంది. మీరు పరిశుద్ధ లేఖనాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ సత్యాన్ని వెంటనే గ్రహించగలుగుతారు. దీనికి ఉదాహరణగా యోబు గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును అని అక్కడ వ్రాయబడింది. అంటే నక్షత్రాలన్నీ కూడా దేవుని ఆత్మ ద్వారానే ఈ ఆకాశ విశాలమందు ఉంచబడ్డాయి అని స్పష్టమవుతోంది. ఆకాశంలో మిరుముట్లు గొలుపుతూ ప్రకాశించే ఆ నక్షత్రాలన్నింటినీ ఆయనే చేశాడు. ఈ మహా ఆకాశాలు ఆయన చేతుల ద్వారానే ఎంతో అందంగా అలంకరించబడ్డాయి. మరియు దేవుని ఆత్మయే తన అపారమైన బలంతో ఆ నక్షత్ర మండలాలను అద్భుతంగా రూపించాడు. అదేవిధంగా ఈ లోకంలో ఇంకా కొనసాగుతున్న సృష్టిని ఒకసారి గమనించండి. అంటే మనుషుల సృష్టి, జంతువుల సృష్టి, వాటి జననం, వాటి ఉత్పత్తి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మకే ఆపాదించబడ్డాయి. మీరు 104వ కీర్తన 29, 30 వచనాలను చూసినట్లయితే అక్కడ మనం ఇలా చదువుతాము. నీవు నీ ముఖాన్ని మరుగు చేసుకోగానే అవి ఎంతో కలత చెందుతాయి. నీవు వాటి ఊపిరిని తీసివేసినప్పుడు అవి తమ ప్రాణాన్ని విడిచిపెట్టి తిరిగి మట్టిలో కలిసిపోతాయి. నీవు నీ ఆత్మను పంపినప్పుడు అవి సృజించబడతాయి. ఆ విధముగా నీవు భూతలాన్ని నూతనపరుస్తున్నావు. కాబట్టి ప్రతి మనిషి సృష్టి కూడా ఆత్మ యొక్క గొప్ప కార్యమే అని మనం అర్థం చేసుకోవాలి. ఆకాశాలను మొట్టమొదట అలంకరించడంలోనూ, నక్షత్ర మండలాలను రూపించటంలోనూ పరిశుద్ధాత్మ శక్తిని ఎలాగైతే చూస్తామో, ఈ లోకంలోని సమస్త జీవరాశుల సృష్టి, శరీరాల నిర్మాణం కూడా ఖచ్చితంగా ఆ పరిశుద్ధాత్మనికే ఆపాదించదగినవి. మీరు ఆదికాండం మొదటి అధ్యాయాన్ని చూసినట్లయితే, ఈ విశ్వంపై పరిశుద్ధాత్మకు ఉన్న విశిష్టమైన శక్తి గురించి మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆదికాండం మొదటి అధ్యాయం 2వ వచనంలో మనం ఇలా చదువుతాము. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ప్రారంభంలో భూమి ఎంత గందరగోళంగా ఉందో మనం ఒకవేళ కల్లారా చూడగలిగి ఉంటే, అసలు దీని నుండి ఒక అందమైన లోకాన్ని ఎవరు సృష్టించగలరు అని ఖచ్చితంగా ప్రశ్నించుకునేవాళ్ళం. దానికి ఒకటే సమాధానం. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మాత్రమే దానిని చేయగలదు. కేవలం తన ఆత్మీయ రెక్కలను చాపటం ద్వారా ఆయన సమస్తాన్ని ఒక అద్భుతమైన క్రమంలోకి తీసుకురాగలడు. ఎక్కడైతే పూర్తిగా గందరగోళం ఉంటుందో అక్కడ ఆయన ద్వారా అన్నీ చక్కగా క్రమపరచబడతాయి. అయితే ఆత్మ యొక్క ప్రత్యక్షత కేవలం ఇంతటితో ఆగిపోలేదు. సృష్టిలో ఆయన చేసిన కొన్ని కార్యాలను మనం చూశాము కదా. కానీ ఇదే సృష్టిలో మరొక ప్రత్యేకమైన సందర్భంలో పరిశుద్ధాత్మని శక్తి మరింత విశేషంగా కనిపిస్తుంది. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీర నిర్మాణం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక స్త్రీకి జన్మించి మనిషిని పోలికగా ఈ లోకంలోనికి వచ్చినప్పటికీ ఆయనను ఆ గర్భంలో ఉద్భవింపజేసింది మాత్రం పరిశుద్ధాత్మ శక్తియే. అందుకే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొంటుంది అని పరిశుద్ధ లేఖనాల్లో రాయబడింది. ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరించబడెను అని అపోస్తలులు స్పష్టంగా రాశారు. ఆ దేవదూత చెప్పినట్లుగా పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శారీరక నిర్మాణం, దాని సంపూర్ణ సౌందర్యం, పరిపూర్ణత అంతా కూడా ఆ పరిశుద్ధాత్మ చేతనే రూపుదిద్దబడింది. దావీదు భక్తుడు అన్నట్లు, నియమించబడిన దినములలో ఒక్కటైనా కాకముందే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖించబడ్డాయి. అంటే పరిశుద్ధాత్మయే స్వయంగా యేసుక్రీస్తు శరీరాన్ని అద్భుతంగా రూపించి నిర్మించాడన్నమాట. ఆ తర్వాత పరిశుద్ధాత్మ యొక్క ఈ గొప్ప శక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు బైబిల్లో ఈ విషయం గురించి చదివినప్పుడు కొన్నిసార్లు క్రీస్తు పునరుత్థానం ఆయనకే ఆపాదించబడటం చూసి కాస్త అయోమయానికి గురవ్వచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తులో ఉన్న దైవత్వాన్ని బట్టి, ఆయన శక్తిని బట్టి మరణం ఆయనను బంధించి ఉంచటం అనేది అసాధ్యం. ఆయన తన ప్రాణాన్ని ఎంతో ఇష్టపూర్వకముగా మన కోసం అప్పగించాడు కాబట్టి దాన్ని తిరిగి తీసుకోవటానికి కూడా ఆయనకు పూర్తి అధికారం ఉంది. అయితే మీరు ఇంకొక లేఖన భాగాన్ని గమనిస్తే ఆ పునరుత్థానం తండ్రి అయిన దేవునికి ఆపాదించబడటం కూడా మీరు చూస్తారు. తండ్రియే ఆయనను మృతులలో నుండి లేపాడు అని ఉంటుంది. తండ్రి అయిన దేవుడు ఆయనను అత్యున్నతంగా హెచ్చించాడు అని మరిన్ని వాక్యాలు మనకు కనిపిస్తాయి. అయితే మరికొన్ని లేఖన భాగాల్లో యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా లేపబడ్డాడని కూడా చెప్పబడింది. నిజానికి ఈ విషయాలన్నీ సత్యాలే. ఆయన తండ్రి చేత లేపబడ్డాడు.
ఎందుకంటే తండ్రి ఇలా అన్నాడు. ఆయన తన జీవితం ద్వారా, మరణం ద్వారా దేవుని న్యాయవిధిని పూర్తిగా నెరవేర్చాడు. కాబట్టి ఇకపై ఆయనను బంధించవద్దు. ఆయనను వెళ్ళనివ్వండి అని యేసును సమాధి నుండి విడిపించటానికి తండ్రి ఒక అధికారిక సందేశాన్ని ఇచ్చాడు. అలాగే ఆయన తన సొంత ప్రభావంతో, శక్తితో కూడా లేపబడ్డాడు. ఎందుకంటే ఆ మరణం నుండి బయటకు రావటానికి ఆయనకు పూర్తి హక్కు ఉంది. అందుకే ఆయన మరణపు బంధకాలను తుత్తునియలుగా చేశాడని మనం భావించాలి. మరణ బంధకాలు ఆయనను ఏమాత్రం పట్టి ఉంచలేకపోయాయి. అన్నిటికీ మించి ఆయన దేవుని ఆత్మ ద్వారా లేపబడ్డాడు. ఆత్మ యొక్క మహాశక్తిని ఆయన మృతదేహం పొందుకోవడం వలనే ఆ దేహం 3 పగళ్ళు, 3 రాత్రులు ఆ చల్లని సమాధిలో పడి ఉన్నప్పటికీ సజీవంగా తిరిగి లేవగలిగింది. దీనికి రుజువుగా మొదటి పేతురు 3వ అధ్యాయం 18వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఎందుకంటే మనల్ని దేవుని యొద్దకు చేర్చటానికి అనీతిమంతులైన మన కోసం నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు. కానీ ఆత్మ విషయంలో బ్రతికించబడ్డాడు. ఇదే విషయాన్ని మనం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో కూడా చూడవచ్చు. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినట్లయితే, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావుకు లోనయ్యే మీ శరీరాలను కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారానే జీవింపచేస్తాడు. కాబట్టి క్రీస్తు పునరుత్థానంపై పరిశుద్ధాత్మ ప్రభావం ఎంతైనా ఉంది. ఇది ఆత్మకు ఉన్న అపారమైన శక్తికి ఒక గొప్ప ఉదాహరణ. ఒకవేళ దేవదూతల్లాగా మీరు కూడా యేసు సమాధిలోకి అడుగుపెట్టి ఉంటే, అక్కడ నిద్రిస్తున్న ఆయన దేహాన్ని మీరు కళ్ళారా చూసి ఉంటే ఏమనిపించేది? అది ఇతర శవముల వలె ఎంతో చల్లగా ఉండటం మీరు గమనించేవారు. ఆయన ప్రాణాన్ని బలిగొన్న ఆ భయంకరమైన గాయాలు మీకు కనిపించేవి. ఆయన శరీరం ప్రాణం లేకుండా, కదలిక లేకుండా చల్లబడిపోయి ఉంది. మరి అలాంటి దేహం మళ్ళీ బ్రతకగలదా? ఆ శరీరం మళ్ళీ సజీవంగా లేచి నిలబడగలదా? అవును, ఖచ్చితంగా నిలబడగలదు. అది ఆత్మ యొక్క మహాబలమునకు ఒక సజీవ ఉదాహరణగా నిలిచింది. ఒకనాడు లోయలోని ఆ ఎండిన ఎముకలపై దేవుని ఆత్మశక్తి ఎలాగైతే దిగివచ్చిందో, అలాగే క్రీస్తు శరీరంపైకి ఆత్మ దిగివచ్చినప్పుడు ఆయన తన దైవత్వపు మహత్తుతో సజీవముగా తిరిగి లేచాడు. ఆయన తేజస్సుతో ప్రకాశిస్తూ లేచినప్పుడు కాపలాదారులు భయంతో వణికిపోయి పారిపోయారు. అవును, ఆయన ఇక ఎన్నటికీ మరణించకుండా నిత్యం జీవించటానికి రాజులకు రాజుగా, భూరాజులందరికీ అధిపతిగా మహిమతో తిరిగి లేచాడు. ఇక పరిశుద్ధాత్మ శక్తిని అత్యద్భుతముగా ప్రదర్శించిన మూడవ కార్యం ధృవీకరించటం. యేసుక్రీస్తు యోర్దాను నదిలో బాప్తిస్మం పొందటానికి వెళ్ళినప్పుడు పవిత్రాత్మ ఒక పావురం వలె ఆయన పైకి దిగివచ్చింది. ఈయన నా ప్రియకుమారుడు అని దేవుడు ప్రకటించాడు. దీనినే నేను ధృవీకరణ కార్యం అని పిలుస్తున్నాను. ఆ తరువాత యేసుక్రీస్తు భూమిపై ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన మృతులను తిరిగి లేపినప్పుడు, కుష్ఠరోగులను స్వస్థపరిచినప్పుడు, రోగాలను గద్దించగానే అవి పారిపోయినప్పుడు, దయ్యాలు పట్టిన వారిలో నుండి వేల సంఖ్యలో ఆ దయ్యాలు వణికిపోతూ వెడలిపోయినప్పుడు, ఇదంతా కేవలం ఆత్మశక్తి ద్వారానే జరిగింది. పరిశుద్ధాత్మ యేసునందు కొలత లేకుండా నివసించాడు. ఆ ఆత్మశక్తి ద్వారానే ఆయన ఆ గొప్ప అద్భుతాలన్నీ చేశాడు. ఇవన్నీ ఆయన దైవత్వాన్ని ధృవీకరించే కార్యాలే. ఆ తర్వాత యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత మేడగదిలో కూడి ఉన్న అపోస్తలులపైకి పరిశుద్ధాత్మ మహాబలంతో వీచే గాలిలా దిగివచ్చాడు. అగ్నిజ్వాలల్లాంటి నాలుకలుగా వారిపై వ్రాలినప్పుడు ఆయన ప్రత్యక్ష శక్తిని మీరు కల్లారా చూడవచ్చు. ఆ శక్తి ఎలాంటిదంటే వారు అకస్మాత్తుగా నానా భాషల్లో మాట్లాడటం మొదలుపెట్టారు. ఆయన వారి పరిచర్యకు ఆ విధంగా ఎలా సాక్ష్యమిచ్చాడో మీకందరికీ గుర్తే కదా. ఆ తర్వాత అపోస్తలుల ద్వారా కూడా ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు జరిగాయి. వారు ఎంత శక్తివంతంగా బోధించారో, పేతురు చనిపోయిన దోర్కాను ఎలా తిరిగి లేపాడో మనకు తెలుసు. తమ బోధకుడైన యేసు వలె అపోస్తలుల చేత కూడా ఆత్మ ఎన్నో గొప్ప కార్యాలను జరిగించటం మనం లేఖనాల్లో గమనించవచ్చు. ఈ విధంగా పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నో బలమైన సూచక క్రియలు, అద్భుతాలు జరిగాయి. వాటిని చూసి ఆ రోజుల్లో అనేక మంది ప్రభువును విశ్వసించారు. ఇన్ని చూసిన తరువాత పరిశుద్ధాత్మ శక్తిని ఇంకా ఎవరైనా సందేహించగలరా? అసలు పరిశుద్ధాత్మ ఉనికిని, ఆయన వ్యక్తిత్వాన్ని, త్రిత్వాన్ని వ్యతిరేకించేవారు ఈ గొప్ప పరిశుద్ధాత్మ కార్యాల గురించి ఏం చెప్పగలరు? వారు ఖచ్చితంగా దేవుని వాక్యానికి, సత్యమైన లేఖనాలకు వ్యతిరేకంగానే పరిగెత్తాల్సి వస్తుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. ఇది ఒక రాయి. ఆ రాయి మీద పడినవాడు తునాతునకలైపోతాడు.
అదే ఆ రాయి ఎవరి మీదైనా పడితే వాణ్ణి పొడి పొడిగా నూరివేస్తుంది. పరిశుద్ధాత్ముడు సర్వశక్తిమంతుడు. ఆయన దేవుని అపారమైన శక్తిని కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తికి సంబంధించిన మరిన్ని బహిరంగ సూచనలు మనకు కావాలంటే ఆయన చేసిన కృపా కార్యాలను మనం చూడవచ్చు. సమరయ లాంటి ఒక పట్టణాన్ని చూడండి. అక్కడ ఒక సోదె చెప్పువాడు తన మాయల శక్తిని బట్టి తనను తాను గొప్పవాడిగా ప్రచారం చేసుకుంటూ చలామణి అవుతున్నాడు. అయితే ఫిలిప్పు ఆ పట్టణంలోనికి ప్రవేశించి దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించాడు. అంతే, తక్షణమే సీమోను అనే ఆ మాంత్రికుడు తన శక్తినంతా కోల్పోయాడు. అపోస్తలుల ద్వారా వ్యక్తమవుతున్న పరిశుద్ధాత్మ శక్తిని చూసి వణికిపోయాడు. ఆ దైవిక శక్తిని డబ్బుతో కొనవచ్చని భ్రమపడి దాన్ని తనకు కూడా ఇవ్వమని వేడుకున్నాడు. ఇకపోతే ఆధునిక కాలంలోని ఒక వెనుకబడిన దేశాన్ని చూడండి. అక్కడ నివసించేవారు దుర్భరమైన గుడిసెల్లో జీవిస్తూ నేల మీద ప్రాకే అసహ్యకరమైన పురుగులను, అత్యంత నీచమైన జంతువులను తింటూ బ్రతుకుతుంటారు. వారు రాతి విగ్రహాలకు సాగిలపడుతూ అబద్ధ దేవతలను ఆరాధించడం మీరు గమనించండి. వారు ఎంతగా అంధవిశ్వాసంలో మునిగిపోయారంటే, ఎంతగా దిగజారిపోయి పతనావస్థకు చేరుకున్నారంటే, అసలు వారికి ఆత్మలు ఉన్నాయా లేదా అనే సందేహం మనకు కలుగుతుంది. అయితే అప్పుడు దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని వారి మధ్యకు వెళ్ళిన ఒక దైవజనుడిని చూడండి. పరిశుద్ధాత్మ తనకు అనుగ్రహించిన గొప్ప శక్తితో అతడు వాక్యాన్ని ప్రకటించగానే ఆ ప్రజలు తమ విగ్రహాలను తీసి పారేస్తారు. వారు తమ పాత జీవితాన్ని, పూర్వపు దురాశలను మనస్ఫూర్తిగా ద్వేషించి అసహ్యించుకుంటారు. వారు నివసించటానికి అందమైన ఇళ్లను కట్టుకుంటారు. వస్త్రాలు ధరించుకుని స్వస్థబుద్ధి గలవారై ఉంటారు. వారు తమ విల్లులను విరిచేస్తారు, ఈటెలను ముక్కలుగా నరికేస్తారు. ఒకప్పుడు నాగరికత లేని ఆ ప్రజలు ఇప్పుడు ఎంతో నాగరికులుగా మారతారు. అనాగరికులుగా ఉన్నవారు మర్యాదస్తులుగా మారిపోతారు. అసలు ఏమీ తెలియని వారు కూడా దేవుని లేఖనాలను చదవటం మొదలు పెడతారు. ఈ విధంగా ఆఫ్రికా ఖండంలోని కొన్ని తెగల ద్వారా దేవుడు తన శక్తివంతమైన ఆత్మబలాన్ని నిరూపిస్తున్నాడు. ఉదాహరణకు ఈ నగరంలోనే ఒక కుటుంబాన్ని తీసుకోండి. ఇటువంటి కుటుంబాలను మేము మీకు ఎన్నైనా చూపించగలం. ఆ ఇంట్లో తండ్రి ఒక తాగుబోతు. అతడు అత్యంత ప్రమాదకరమైన స్వభావం కలవాడు. అతడు కోపంతో ఉన్నప్పుడు ఒకసారి అతన్ని చూడండి. సంకెళ్ళు లేని అడవి పులిని ఎదుర్కోవడం ఎంత కష్టమో, అటువంటి వ్యక్తిని ఎదుర్కోవడం కూడా అంత కష్టం. ఎవరైనా అతన్ని ఎదిరిస్తే వారిని ముక్కలు ముక్కలు చేయగలనని అతడు గర్వంగా భావిస్తాడు. అతని భార్యను గమనించండి. ఆమెలో కూడా చాలా కోపం ఉంటుంది. భర్త తనను చెడుగా చూసినప్పుడు ఆమె కూడా అతన్ని అంతే ఘోరంగా ఎదిరిస్తుంది. ఆ ఇంట్లో ఎప్పుడూ ఘర్షణలే. అక్కడ చెలరేగే ఆ గొడవల శబ్దాల వల్ల ఇరుగు పొరుగు వారు తరచుగా ఎంతో కలత చెందుతుంటారు. ఇక ఆ పేద చిన్న పిల్లలను చూడండి. వారు చిరిగిన బట్టలతో దాదాపు దిగంబరంగా తిరుగుతుంటారు. పాపం వారికి ఎలాంటి విద్యాబుద్ధులు లేవు. కానీ సాతాను బడిలో మాత్రం వారు అన్ని చెడ్డ పనులను నేర్చుకుంటున్నారు. ఆ విధంగా వారు నరకానికి వారసులుగా ఎదుగుతున్నారు. కానీ దేవుడు తన ఆత్మ ద్వారా అభిషేకించిన ఒక వ్యక్తి ఆ ఇంటికి పంపబడతాడు. బహుశా అతడు కేవలం ఒక దీనస్థితిలో ఉన్న సాధారణ మిషనరీ కావచ్చు. రండి, దేవుని మాటలు వినండి అని ఆ పరిచారకుడు దేవుని వాక్యాన్ని బోధించగానే జీవమును, అపారమైన బలమును కలిగిన ఆ దైవవాక్యం ఆ పాపి హృదయాన్ని చీల్చుకుంటూ వెళ్తుంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా కన్నీళ్లు అతని చెంపల మీదుగా ధారలుగా ప్రవహిస్తాయి. గతంలో ఏనాడూ దేవునికి భయపడని ఆ కఠిన హృదయం ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ముందు వణకటం మొదలుపెడుతుంది. అతడు ఎంతో పశ్చాత్తాపపడుతూ ఒక చిన్న పిల్లాడిలా ఏడుస్తూ మోకాళ్లపై పడి దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ఆ విధంగా అతడు పూర్తిగా రూపాంతరం చెందిన వ్యక్తిగా మారిపోతాడు. ఇప్పుడు అతని ఇంట్లో జరిగిన మార్పును ఒకసారి గమనించండి. అతని భార్య ఎంతో మర్యాదగల ఉత్తమ ఇల్లాలిగా మారుతుంది. ఆ పిల్లలు ఆ ఇంటికి ఒక గొప్ప గౌరవ చిహ్నంగా మారతారు. లేఖనాల్లో చెప్పబడినట్లు తగిన సమయంలో వారు అతని బల చుట్టూ ఒలీవ మొక్కల్లా పెరుగుతూ చక్కగా మెరుగుపెట్టబడిన రాళ్లలా ఆ ఇంటికి అందమైన అలంకారంగా నిలుస్తారు. ఇప్పుడు మీరు ఆ ఇంటి పక్క నుండి వెళ్ళినా ఎటువంటి గొడవలు కానీ, ఘర్షణల శబ్దాలు కానీ మీకు వినిపించవు. దానికి బదులుగా మధురమైన సియోను పాటలు అక్కడ వినిపిస్తాయి. ఒకసారి అతన్ని చూడండి. ఇప్పుడు అతని జీవితంలో తాగుబోతు విందులు లేవు. అతడు తన పాత జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి దేవుని యొద్దకు వచ్చి ఆయనకు నమ్మకమైన సేవకుడిగా మారతాడు. ఇప్పుడు అర్ధరాత్రి వేళ ఆ ఇంట్లో తాగుబోతుల కేకలు మీకు ఎంత మాత్రం వినపడవు. ఒకవేళ అక్కడ ఏదైనా శబ్దం వినిపిస్తే అది దేవునికి వారు చెల్లించే గంభీరమైన కీర్తనల ధ్వని మాత్రమే అయి ఉంటుంది.
ఈ అద్భుతమైన మార్పులను చూసిన వారు, వీటికి సాక్ష్యంగా నిలిచిన వారు, దీన్ని ఖచ్చితంగా పరిశుద్ధాత్మ కార్యమే అని అంగీకరిస్తారు. ఉదాహరణకు, నాకు ఒక గ్రామం తెలుసు. బహుశా అది ఇంగ్లాండ్ దేశంలోనే అత్యంత దైవదూషణ జరిగే గ్రామం కావచ్చు. ఆ ఊరు తాగుబోతుతనంతో, అత్యంత నీచమైన వ్యభిచారంతో నిండి ఉండేది. ఏ యథార్థవంతుడైన ప్రయాణికుడైనా సరే, వారి దైవదూషణ మాటలను భరిస్తూ అక్కడ ఒక్కరోజైనా ఉండటం అసాధ్యం. అంతగా దొంగతనాలకు, దౌర్జన్యాలకు అది పేరుగాంచిన ప్రదేశం. అలాంటి చోట ఆ దొంగల ముఠాకు నాయకుడిగా ఉన్న ఒక వ్యక్తి ఒకరోజు దేవుని వాక్యాన్ని విన్నాడు. అంతే. ఆ వాక్యానికి అతని హృదయం పూర్తిగా బద్దలైపోయింది. ఆ తర్వాత అతనితో పాటు ఆ ముఠాలోని వారందరూ కూడా సువార్త వినటానికి వచ్చారు. వారు ఆ దైవజనుణ్ణి ఎంతగానో గౌరవించారు. కాలక్రమేణా ఆ మనుషులంతా పూర్తిగా మారిపోయి సంస్కరించబడ్డారు. ఆ ప్రదేశం గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఒకే మాట చెప్తారు. పరిశుద్ధాత్మ అసాధారణ శక్తి ద్వారా తప్ప ఇలాంటి మార్పు మరే విధంగానూ సాధ్యం కాదు. అవును, ఎక్కడైతే సువార్త ప్రకటించబడి దేవుని ఆత్మ కుమ్మరించబడుతుందో అక్కడ అది మనుషుల మనస్సాక్షిని మార్చేస్తుంది. వారి ప్రవర్తనను మెరుగుపరుస్తుంది. ఎంతో దిగజారిపోయిన వారిని సైతం ఉద్ధరిస్తుంది. సమాజంలోని దుష్టత్వాన్ని గద్దించి అరికట్టడానికి ఆ ఆత్మకు ఎంత అపారమైన శక్తి ఉందో మీరు కళ్ళారా చూస్తారు. అందుకే మీరు ఆత్మకార్యాలను బట్టి ఎంతో అతిశయిస్తారు. దేవుని ఆత్మశక్తికి సాటి అయినది ఈ లోకంలో మరొకటి లేదని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ ఒక్క శక్తి మనకు తోడుంటే చాలు, నిజంగా సమస్తము సాధించబడుతుంది. ఇప్పుడు మనం రెండవ అంశంలోనికి వద్దాం. అదేంటంటే, పరిశుద్ధాత్ముడు మన అంతరంగంలో కనపరిచే అద్భుతమైన శక్తి. నేను ఇప్పటి వరకు మాట్లాడిన విషయాలన్నీ బయట సమాజంలో మన కళ్ళకు స్పష్టంగా కనిపించేవి. కానీ నేను ఇప్పుడు మాట్లాడబోయే అంతరంగ విషయాలను మాత్రం ప్రతి ఒక్కరూ తమ సొంత జీవితంలో అనుభవించాల్సి ఉంటుంది. ఆ అనుభవం పొందినవారు తప్ప మరెవ్వరూ కూడా నేను చెప్పే ఈ సత్యాన్ని పూర్తిగా గ్రహించలేరు. మనం మొదట చెప్పుకున్న బహిరంగ మార్పులను ఒక నాస్తికుడు సైతం ఒప్పుకోక తప్పదు. దేవుణ్ణి దూషించే వారు కూడా ఆ మార్పులను చూసి కాదనలేరు. అయితే ఈ రెండవ విషయాన్ని చూసి కొందరు ఇదొక భ్రమ అని నవ్వుతారు. మరికొందరు ఇది కేవలం మన ఊహ మాత్రమే అని కొట్టిపారేస్తారు. వారు ఏమనుకున్నప్పటికీ దీనికి సంబంధించిన ఒక నిశ్చయమైన సాక్ష్యం మన దగ్గర ఉంది. ఆ సజీవ సాక్ష్యం మన అంతరంగంలోనే ఉంది. ఇది ముమ్మాటికి సత్యమని మనకు తెలుసు. అందుకే పరిశుద్ధాత్మ శక్తి గురించి ధైర్యంగా మాట్లాడటానికి మనం ఏమాత్రం భయపడము. మనలో పరిశుద్ధాత్మ శక్తి అత్యధికంగా కనిపించే, మనం కొనియాడదగిన రెండు మూడు ముఖ్యమైన విషయాలను ఇప్పుడు గమనిద్దాం. అందులో మొదటిది, మనుషుల హృదయాలపై పరిశుద్ధాత్మకు ఉన్న అపారమైన శక్తి. సాధారణంగా మనుషుల హృదయాలను ప్రభావితం చేయటం చాలా కష్టమైన పని. ఏదైనా లోక సంబంధమైన వాటితో మీరు దాన్ని సులభంగా ప్రేరేపించగలరు. ఈ మోసపూరితమైన లోకం మనిషి హృదయాన్ని ఇట్టే గెలుచుకోగలదు. కొద్దిపాటి బంగారం మనిషి హృదయాన్ని లొంగతీసుకోగలదు. 10 మంది చేసే ప్రశంసల కోలాహలం మనిషి హృదయాన్ని చాలా సులభంగా గెలుచుకోగలవు. కానీ ఏ దైవ సేవకుడు కూడా తన సొంత బలంతో ఒక మనిషి హృదయాన్ని ఎంతమాత్రం గెలుచుకోలేడు. అతడు తన మాటల ద్వారా వారి చెవులను గెలుచుకొని వాక్యాన్ని వినేలా చేయగలడేమో. తన ప్రసంగం ద్వారా వారి కళ్ళను గెలుచుకొని వారి దృష్టిని తనపై నిలిపి ఉంచగలడేమో. అతడు వారి శ్రద్ధను సైతం ఆకర్షించగలడేమో. కానీ మానవ హృదయం చాలా జారుడు గుణం కలది. అవును, మానవ హృదయం అనేది సువార్త జాలరులందరినీ ఎంతో ఇబ్బంది పెట్టే ఒక చేప లాంటిది. కొన్నిసార్లు మీరు దాన్ని వలలో పట్టి నీటిలో నుండి దాదాపుగా బయటకు లాగవచ్చు. కానీ అది ఈల్ చేపలాగా జారుతూ మీ వేళ్ల మధ్యలో నుండి ఇట్టే జారిపోతుంది. మీరు దాన్ని గట్టిగా పట్టుకోలేరు. అనేక మంది సేవకులు తాము మనుషుల హృదయాలను పట్టుకున్నామని ఊహించుకున్నారు. కానీ చివరకు ఎంతో నిరాశ చెందారు. అలా పరిగెత్తే హృదయాన్ని పట్టుకోవాలంటే అది ఒక బలమైన వేటగానికి మాత్రమే సాధ్యం. మానవ అడుగులు చేరుకోలేనంత వేగంగా అది పరిగెత్తుతుంది. అందుకే కేవలం పరిశుద్ధాత్మకు మాత్రమే మనుషుల హృదయాలపై పూర్తి శక్తి ఉంది. మీరు ఎప్పుడైనా ఒక వ్యక్తి హృదయంపై మీ సొంత శక్తిని ప్రయోగించడానికి ప్రయత్నించారా? కేవలం ఒక దైవ సేవకుడు తన సొంత బలంతో ఒక ఆత్మను మార్చగలడు అని ఎవరైనా అనుకుంటే, వారు ఒకసారి స్వయంగా ప్రయత్నించి చూడాలని నేను కోరుకుంటున్నాను. ఉదాహరణకు, అతడు వెళ్లి ఒక సండే స్కూల్ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు అనుకుందాం. అతడు తన తరగతిని ఎంతో శ్రద్ధగా తీసుకుంటాడు. అతడి దగ్గర లోకంలో అందుబాటులో ఉన్న అత్యుత్తమమైన పుస్తకాలు ఉంటాయి. అతడు తనకంటూ ఎన్నో ఉత్తమ నియమాలను కూడా పెట్టుకుంటాడు.
అతడు ఆ తరగతిలో ఉన్న వాళ్ళందరిలోకెల్లా అత్యుత్తమమైన ఒక బాలుణ్ణి ఎంచుకుంటాడు. అయితే తన సొంత బలంతో వాణ్ణి మార్చాలి అని చూస్తే ఒకే ఒక్క వారంలో ఆ సేవకుడు పూర్తిగా అలసిపోతాడు. ఒకవేళ అలా జరగకపోతే నా అంచనా పొరపాటని నేనే ఒప్పుకుంటాను. అతన్ని ఇంకో 4 లేదా 5 వారాలు గట్టిగా ప్రయత్నించనివ్వండి. చివరకు అతనే స్వయంగా ఆ అబ్బాయి చాలా మొండిగా ఉన్నాడు, నా వల్ల కాదు అంటాడు. పోనీ అతడు మరొక విద్యార్థిపై ప్రయత్నించనివ్వండి. ఒకరిని మార్చాలని ప్రయత్నించి విసిగిపోయి మరొకరిని ఆ తర్వాత మరొకరిని అలా ప్రయత్నిస్తూనే ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఆ సేవకుడికి త్వరలోనే ఒక సత్యం అర్థమవుతుంది. బలము చేత కాదు, శక్తి చేత కాదు, కేవలం నా ఆత్మ వలననే ఇది జరుగుతుంది అని ప్రభువు సెలవిచ్చిన మాట ఎంత సత్యమో అతడు గ్రహిస్తాడు. అసలు ఏ దైవ సేవకుడైనా ఒక మానవ హృదయాన్ని సొంతంగా తాకగలడా? దావీదు మహారాజు అన్నాడు కదా, వారి హృదయము కొవ్వు వలె మందంగా ఉన్నది. అవును, అది అక్షరాలా నిజం. అంత మందంగా ఉన్న కొవ్వును మన సొంత బలంతో ఏమాత్రం ఛేదించలేము. మన వాక్యమనే ఖడ్గం వాళ్ళ హృదయాన్ని చేరలేదు. ఎందుకంటే ఆ హృదయం తిరుగల బండ కంటే కఠినమైనది. ఎన్నో పదునైన మంచి కత్తులు సైతం కఠినమైన ఈ మానవ హృదయాన్ని తాకి తమ పదును కోల్పోయాయి. దేవుడు తన సేవకుల చేతుల్లో పెట్టిన ఎన్నో ఆత్మీయ ఆయుధాలు సైతం ఆ కఠినమైన పాపి హృదయాన్ని తాకినప్పుడు తమ పదునును కోల్పోయాయి. మనమెవరము మానవుని ఆత్మను చేరలేము. కానీ ఒక్క పరిశుద్ధాత్మ మాత్రమే వారి అంతరంగాన్ని చేరగలడు. పరమగీతాలలో భక్తురాలు అంటుంది కదా, తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగానే నా అంతరంగం అతని ఎడల జాలికొన్నది అని. ఆ ప్రియుడే పరిశుద్ధాత్ముడు. క్రీస్తు రక్తం ద్వారా కొనబడిన ఆ దైవిక క్షమాపణ యొక్క అనుభూతిని కేవలం పరిశుద్ధాత్మ మాత్రమే మనకు ఇవ్వగలడు. ఆ అనుభూతి ఎలాంటిదంటే అది ఎంతటి రాతి హృదయాన్నైనా ఇట్టే కరిగించేస్తుంది. ఆయన స్వరం ఆత్మీయ మృతులను మేల్కొల్పుతుంది. పాపంలో చనిపోయిన స్థితిలో ఉన్న పాపి హృదయాన్ని నిత్య మరణానికి భయపడేలా చేయగలదు. ఆయన సీనాయి పర్వతం మీది భయంకరమైన ఉరుములను మనకు వినబడేలా చేయగలడు. అవును, అదే సమయంలో ఆయన కల్వరి శిలువలోని మధురమైన ప్రేమ గుసగుసలను సైతం మన ఆత్మలోనికి ప్రవేశించేలా చేయగలడు. ఆయనకు మాత్రమే మానవ హృదయంపై అపారమైన శక్తి ఉంది. పరిశుద్ధాత్మ యొక్క మహాశక్తికి ఇదే ఒక మహిమగల రుజువు. ఏంటంటే ఆయనకు మాత్రమే మనిషి హృదయంపై పూర్తి అధికారం ఉంది. అయితే మానవ హృదయం కంటే అత్యంత మొండిది మరొకటి ఉంది. అదే మనిషి యొక్క చిత్తము లేదా అతని సొంత సంకల్పం. జాన్ బన్యన్ రాసిన పవిత్ర యుద్ధం అనే పుస్తకంలో చెప్పినట్లుగా మానవ చిత్తం అనేది సులభంగా క్రూరదోయలేని ఒక కోట. ఆ చిత్తం ముఖ్యంగా కొంతమందిలో చాలా మొండిగా ఉంటుంది. కొందరు తమ సొంత సంకల్ప బలంతో ఈ లోకంలో ఏమైనా చేయగలమని గర్వంగా విశ్వసిస్తుంటారు. చాలామంది దీని గురించి ఎన్నో పగటి కలలు కంటుంటారు. ఒకప్పుడు పరదైసులో తమ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి మనిషికి పూర్తి స్వేచ్ఛ ఉండేది. కానీ ఆ స్వేచ్ఛ అక్కడ భయంకరమైన గందరగోళాన్ని సృష్టించింది. ఎందుకంటే అది ఆ పరదైసునంతటినీ పాడు చేసింది. ఆదామును ఆ తోటలో నుండి బయటకు వెళ్ళగొట్టింది. ఈ సొంత సంకల్ప బలం మీదున్న నమ్మకం ఒకప్పుడు పరలోకంలో కూడా ఉండేది. కానీ అది మహిమగల ప్రధాన దూతను పరలోకం నుండి బయటికి పంపించేసింది. దానివల్లే ఆకాశ నక్షత్రాలలో మూడో వంతు అగాధంలోకి పడిపోయాయి. నాకైతే ఈ సొంత సంకల్ప బలం అసలు వద్దు. కానీ అసలు నాలో ఇది ఉందో లేదో అని నేను ఒకసారి పరిశీలించి చూశాను. అప్పుడు నాకు అర్థమైంది ఏమిటి అంటే, కీడు చేయటానికి నాకున్న సంకల్పం బాగా ఉపయోగపడుతుంది. కానీ మేలు చేయటానికి మాత్రం నాకున్న సంకల్ప బలం ఏమాత్రం చాలటం లేదు. నేను పాపం చేసినప్పుడు నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నాకు ఎలాంటి అడ్డు కలగలేదు. కానీ నేను మేలు చేయాలని అనుకున్నప్పుడు మాత్రం అది నా వల్ల కావటం లేదు. అయినప్పటికీ కొందరు తమకున్న ఈ సంకల్ప బలాన్ని గురించి ఎంతో గొప్పలు చెప్పుకుంటారు. నాకైతే అలాంటి సామర్థ్యం ఏమాత్రం లేదని నాకు బాగా తెలుసు. ఒక మనిషి గుర్రాన్ని నీటి వద్దకు తీసుకెళ్లగలడు. కానీ 100 మంది కలిసి కూడా దాంతో నీళ్లు తాగించలేరు అనే ఈ పాత సామెత ఎంత నిజమో నేను తెలుసుకున్నాను. నేను మీ అందరినీ నీటి యొద్దకు తీసుకురాగలను. ఈ ప్రార్థనా మందిరంలో పట్టే జనాభా కంటే ఎక్కువ మందిని కూడా ఇక్కడకు తీసుకురాగలను. కానీ మీరు ఈ జీవజలం తాగేలా మాత్రం నేను చేయలేను. అంతేకాదు, 100 మంది దైవ సేవకులు కలిసి వచ్చినా సరే మిమ్మల్ని ఆ నీళ్లు తాగించగలరని నేను అనుకోను. నేను పూర్వపు దైవజనులైన రోలాండ్ హిల్, జార్జ్ విట్ఫీల్డ్ లాంటి గొప్ప దైవజనుల జీవితాలను అధ్యయనం చేశాను. వారు చేసిన పరిచర్యలో ఎక్కడా మానవుల చిత్తాన్ని మార్చగలిగే ప్రణాళికలు నాకు కనిపించలేదు.
నేనైతే మిమ్మల్ని మార్చలేను. మీ అంతట మీరు కూడా ఏ విధంగానూ లోబడరు. తన తోటి మనిషి చిత్తాన్ని మార్చే శక్తి ఏ మానవుడికి లేదని నేను నమ్ముతున్నాను. కానీ దేవుని ఆత్మకు ఆ శక్తి ఉంది. లేఖనాలు చెప్తున్నాయి కదా! నీ పరాక్రమ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వస్తారు. దేవుడంటే ఏమాత్రం ఇష్టం లేని పాపిని సైతం ఆయన ఎంత అద్భుతంగా మార్చగలడంటే, ఆ వ్యక్తి సువార్త కోసం ఉరకలు వేస్తాడు. ఎంతో మొండిగా ఉన్నవాడు ఇప్పుడు శిలువ యొద్దకు పరిగెత్తుకు వస్తాడు. యేసును చూసి నవ్వినవాడు ఇప్పుడు ఆయన కనికరం కోసమే ఆరాటపడతాడు. ఒకప్పుడు నమ్మనివాడు పరిశుద్ధాత్మ ద్వారా కేవలం ఇష్టపూర్వకంగానే కాకుండా ఎంతో ఆతురతతో దేవుని వైపు తిరుగుతాడు. అతడు ఎంతో సంతోషిస్తాడు. దేవుని పని చేయటానికి ఉల్లాసపడతాడు. యేసునామం వినగానే ఆనందంతో ఉప్పొంగిపోతాడు. దేవుని ఆజ్ఞలనే మార్గంలో పరిగెత్తటానికి ఎంతో ఇష్టపడతాడు. అవును, పరిశుద్ధాత్మకు మానవుని చిత్తంపై అపారమైన శక్తి ఉంది. అయినప్పటికీ ఈ చిత్తం కంటే కూడా మరింత చెడ్డదైన మరొక విషయం ఉందని నేను భావిస్తున్నాను. నేనిప్పుడు ఏం చెప్పబోతున్నానో మీరు ఇట్టే ఊహించగలరు. మార్చడానికి హృదయం కంటే చిత్తం కొంత కఠినమైనదే కానీ, ఆ చిత్తము కంటే అత్యంత ఘోరమైన విషయం ఒకటి ఉంది. అవే మన ఊహలు. నా చిత్తం దేవుని కృప వల్ల అదుపు చేయబడుతుందని నేను ఆశిస్తున్నాను. కానీ కొన్నిసార్లు నా ఊహలు మాత్రం అదుపు కావేమో అని భయపడుతుంటాను. తమ ఊహాశక్తిని ఎక్కువగా ఉపయోగించే వారికి దాన్ని నియంత్రించడం ఎంత కష్టమో బాగా తెలుసు. మీరు దాన్ని అడ్డుకోలేరు. అది కళ్ళెం తెంచుకున్న గుర్రంలా పరిగెడుతుంది. మీరు దాన్ని అంత సులభంగా అదుపు చేయలేరు. ఊహ అనేది కొన్నిసార్లు గద్ద రెక్కలకు కూడా సాటిరాని అద్భుతమైన శక్తితో నేరుగా దేవుని యొద్దకు ఎగిరిపోతుంది. కొన్నిసార్లు ఆ రాజును ఆయన పరిపూర్ణ సౌందర్యంలో చూసేలా చేస్తుంది. ఎంతో దూరంలో ఉన్న ఆ పరలోక దేశాన్ని దాదాపు కళ్ళ ముందే చూపిస్తున్నంత శక్తిని కలిగి ఉంటుంది. నా మట్టుకైతే నా ఊహ కొన్నిసార్లు నన్ను అన్ని ఇనుప బంధకాలను ఛేదించుకునేలా చేస్తుంది. ఈ మహావిశ్వాన్ని దాటించి సాక్షాత్తు ఆ పరలోకపు ముత్యాల ద్వారాల వద్దకు నన్ను తీసుకుని వెళ్ళి మహిమలో ఉన్న పరిశుద్ధులను నాకు చూపిస్తుంది. అయితే అది మంచి విషయాలలో ఎంత శక్తివంతమైనదో చెడు విషయాలలో కూడా అంతే శక్తివంతమైనది. ఎందుకంటే అదే ఊహ నన్ను భూమిపై ఉన్న అత్యంత నీచమైన పాపం వైపుకు కూడా లాక్కెళ్ళింది. అది నా మనస్సులోనికి ఎంత భయంకరమైన తలంపులను తీసుకుని వచ్చిందంటే వాటిని చూసి నేనే పూర్తిగా భయభ్రాంతుడినయ్యాను. ఈ పాపపు తలంపులు తరచుగా వస్తుంటాయి. ముఖ్యంగా నేను ఎంతో పరిశుద్ధమైన ఆత్మీయ స్థితిలో ఉన్నప్పుడు, దేవునికి పూర్తిగా అంకితమై ప్రార్థనలో ఎంతో ఆసక్తిగా ఉన్న సమయాల్లోనే ఈ మురికి తలంపులు నాపై భయంకరంగా దాడి చేస్తాయి. అయినప్పటికీ ఈ దుష్ట తలంపులు నాపైకి వచ్చినప్పుడు నేను బిగ్గరగా దేవునికి మొర్రపెట్టగలను అనే ఒకే ఒక్క విషయాన్ని తలంచుకొని నేను సంతోషిస్తున్నాను. లేవియకాండం గ్రంథంలో ఒక నియమం ఉంది కదా! ఒక స్త్రీ అన్యాయంగా అవమానపరచబడినప్పుడు, ఒకవేళ ఆమె దాన్ని వ్యతిరేకించి గట్టిగా కేకలు వేస్తే ఆమె నిర్దోషిగా ఎంచబడుతుంది. ఒక క్రైస్తవుని విషయంలో కూడా అంతే. అతడు పాపానికి వ్యతిరేకంగా కేకవేసినట్లయితే అక్కడ ఖచ్చితంగా నిరీక్షణ ఉంటుంది. అసలు మీరు మీ ఊహలను మీ సొంతంగా మార్చగలరా? ఎంతమాత్రం లేదు. కానీ పరిశుద్ధాత్మ యొక్క మహాశక్తి వాటిని మార్చగలదు. చివరిగా పరిశుద్ధాత్ముడు భవిష్యత్తులో జరిగించబోయే గొప్ప కార్యాల గురించి మాట్లాడుకుందాం. పరిశుద్ధాత్మ ఇప్పటికే ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఉన్నాడు. అయినప్పటికీ ఆయన సమాప్తమైనది అని ఇప్పుడే చెప్పలేడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువపై తన కార్యాన్ని ముగించినప్పుడు సమాప్తమైనది అని బిగ్గరగా ప్రకటించగలిగాడు. కానీ పరిశుద్ధాత్మ ఆ మాట ఇప్పుడే చెప్పలేడు. ఎందుకంటే ఆయన ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఈ లోకంలో సమస్తము ముగింపునకు వచ్చినప్పుడు దేవుని కుమారుడు స్వయంగా తండ్రికి లోబడినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు సమాప్తమైనది అని చెప్తాడు. ఇంతకీ పరిశుద్ధాత్మ ఇంకా చేయవలసిన కార్యం ఏమిటి? మొదటిది, ఆయన మనల్ని పరిశుద్ధతలో పరిపూర్ణులుగా మార్చాల్సి ఉంది. సాధారణంగా ఒక క్రైస్తవుడికి రెండు రకాల పరిపూర్ణతలు ఎంతో అవసరం. ఒకటి, యేసుక్రీస్తు ద్వారా మనకు లభించే నీతి యొక్క పరిపూర్ణత. రెండోది, పరిశుద్ధాత్మ ద్వారా మన అంతరంగంలో జరిగే శుద్ధీకరణ యొక్క పరిపూర్ణత. నిజానికి ప్రస్తుతం నూతన జన్మ పొందిన విశ్వాసుల హృదయాల్లో కూడా ఆ పాత పాప స్వభావం ఎక్కడో ఒకచోట ఇంకా నిలిచే ఉంటుంది. ఇప్పటికీ మన హృదయం కొంతవరకు అపవిత్రంగానే ఉంది. మనలో ఇంకా కొన్ని దురాశలు, అపవిత్రమైన ఊహలు వస్తూనే ఉంటాయి. కానీ దేవుడు నాలో ప్రారంభించిన తన అద్భుత కార్యాన్ని ఖచ్చితంగా ముగిస్తాడు. ఆ దినాన నా ఆత్మ క్రీస్తులో పరిపూర్ణంగా మారటమే కాకుండా ఎలాంటి మచ్చ కానీ, ముడత కానీ, మరే ఇతర లోపం కానీ లేకుండా మహిమతో నిలవబడుతుంది.
ఆ రోజు త్వరలోనే రాబోతోందని తెలుసుకొని నా ఆత్మ ఎంతో ఆనందిస్తోంది. అయితే పాప స్వభావంతో నిండిన మన హృదయం సాక్షాత్తు ఆ దేవుని వలె పరిశుద్ధంగా మారుతుంది అనేది నిజమేనా? అయ్యో! నేను ఎంత దౌర్భాగ్యుడిని! మరణానికి లోనయ్యే ఈ శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అని తరచుగా విలపించే ఈ ఆత్మకు ఒకరోజు సంపూర్ణ విముక్తి లభిస్తుంది అనేది నిజమేనా? అవును, నిజమే. నేను ఈ లోకాన్ని విడిచి చనిపోవటానికి కొద్ది క్షణాల ముందు నాలో ఈ శుద్ధీకరణ కార్యం పూర్తవుతుంది. కానీ ఆ క్షణం వచ్చేంత వరకు నేను పరిపూర్ణుడిని అని మాత్రం చెప్పలేను. నేను ఈ లోకం నుండి వెళ్ళిపోయే ఆ చివరి క్షణంలో నా ఆత్మ పరిశుద్ధాత్మ అనే అగ్నిలో తన చివరి బాప్తిస్మాన్ని పొందుతుంది. కరిగించబడటానికి చివరిసారిగా అది కొలిమిలోని మూసలో ఉంచబడుతుంది. ఆ తర్వాత నా ఆత్మ సమస్త మాలిన్యం నుండి విముక్తి పొందుతుంది. మేలిమి బంగారంలా మెరిసిపోతూ కొంచెం కూడా కల్మషం లేకుండా పరిశుద్ధంగా దేవుని పాదాల దగ్గర సమర్పించబడుతుంది. అది ఎంతటి మహిమగల గడియ! అది ఎంత ఆశీర్వదించబడిన క్షణం! ఒకవేళ పరలోకమే లేకపోయినా సరే, ఆ ఆత్మీయ స్థితి కోసం నేను ఇప్పుడే చనిపోవటానికి సిద్ధంగా ఉంటాను. ఆ చివరి శుద్ధీకరణను పొంది యోర్దాను నది లాంటి మరణ ప్రవాహం నుండి నేను మిక్కిలి తెల్లగా పైకి రాగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది! అలా తెల్లగా, శుభ్రంగా, స్వచ్ఛంగా, పరిపూర్ణముగా కడగబడిన తరువాత నాకంటే పరిశుద్ధుడైన దేవదూత పరలోకములో ఒక్కడు కూడా ఉండడు. అవును, అప్పుడు దేవుడు కూడా నాకంటే ఎక్కువ పరిశుద్ధుడిగా ఉండడు. గొప్ప దేవా! నేను పూర్తిగా పరిశుద్ధుడిని. యేసు రక్తం ద్వారా నేను శుద్ధుడిని. అలాగే పరిశుద్ధాత్మ కార్యం ద్వారా కూడా నేను శుద్ధుడిని అని నేను అప్పుడు గర్వంగా చెప్పగలను. ఈ విధంగా మనల్ని పరలోకంలో మన తండ్రి ఎదుట నిలవబెట్టడానికి మనల్ని యోగ్యులుగా మార్చిన పరిశుద్ధాత్మ శక్తిని మనం కొనియాడకుండా ఉండగలమా? ఇకపోతే పరిశుద్ధాత్మ ద్వారా ఇంకా నెరవేరవలసిన మరొక గొప్ప కార్యం ఉంది. అదేమిటంటే కడపటి దినాల మహిమను భూమి మీదకి తీసుకురావటం. బహుశా మరికొన్ని సంవత్సరాలలో అది ఎప్పుడో నాకు తెలియదు. ఎలాగో కూడా నాకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ ఇప్పుడున్న దానికంటే ఎంతో భిన్నమైన రీతిలో అసాధారణంగా కుమ్మరించబడతాడు. అప్పుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు నెరవేరతాయి. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే దైవ సేవకులు ఎంతో నిస్తేజమైన స్థితిలో పరిచర్య చేస్తున్నారు. వారు నిరంతరం దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పటికీ చాలా తక్కువ ఫలితం మాత్రమే కనిపిస్తోంది. కానీ మన జీవితాల్లో ఇప్పుడొక నూతన అధ్యాయం మొదలు కాబోతుందని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ మన మధ్యలో గొప్పగా కుమ్మరించబడతాడని నేను నిజంగా ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే ఆ సమయం రానే వస్తోంది. బహుశా అది ఇప్పుడే కావచ్చు. ఆ రోజున పరిశుద్ధాత్మ మరలా అద్భుతమైన రీతిలో కుమ్మరించబడినప్పుడు అనేకులలో దేవుని గురించిన జ్ఞానం ఎంతో వృద్ధి చెందుతుంది. సముద్రం నీళ్లతో ఎలాగైతే నిండి ఉంటుందో, అలాగే ఈ భూమి అంతా యెహోవా మహాత్మ్యాన్ని గురించిన జ్ఞానంతో నిండిపోతుంది. ఆయన రాజ్యం వస్తుంది. తండ్రి చిత్తం పరలోకంలో ఎలాగైతే నెరవేరుతుందో ఈ భూమి మీద కూడా అలాగే నెరవేరుతుంది. దేవుని కుమారులు, కుమార్తెలు మరలా ప్రవచిస్తారు. యవనస్తులు అద్భుతమైన దర్శనాలు చూస్తారు. వృద్ధులు కలలు కంటారు. దేవుని ఆత్మ యొక్క ఆ మహాప్రవాహాన్ని బహుశా నేను బ్రతికి ఉండగానే చూస్తాననే తలంపుతో నా హృదయం ఎంతో ఉప్పొంగిపోతోంది. ఆ రోజుల్లో ఒకవేళ పెద్ద పెద్ద అద్భుత వరాలు కనిపించకపోవచ్చు. అయినా వాటితో పెద్దగా అవసరం కూడా లేదు. కానీ పరిశుద్ధాత్మ యొక్క ఆ గొప్ప కుమ్మరింపు వల్ల ప్రార్థనలో అసాధారణమైన పట్టుదల పెరుగుతుంది. దేవునితో నిజమైన సహవాసం, యథార్థమైన భక్తి జీవితం మనుషుల్లో కనిపిస్తాయి. క్రీస్తు శిలువ సువార్త ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందంటే నిజంగా దేవుని ఆత్మ నీళ్లలా కుమ్మరించబడుతోందని ప్రతి ఒక్కరూ స్పష్టంగా గ్రహిస్తారు. దానికోసమే మనం ప్రార్థిద్దాం. దానికోసమే నిరంతరం కష్టపడదాం. ఆ ఆశీర్వాదాన్ని దేవుని దగ్గర నుండి అడుగుదాం. పరిశుద్ధాత్ముడు తన అపారమైన శక్తిని ప్రత్యేకంగా వ్యక్తపరిచే మరొక గొప్ప కార్యం ఉంది. అదే పునరుత్థానం. మృతుల పునరుద్ధానం దేవుని స్వరం ద్వారా, ఆయన వాక్యమైన కుమారుని ద్వారా నెరవేరుతుంది. అదే సమయంలో అది పరిశుద్ధాత్మ ద్వారా కూడా జరుగుతుందని నమ్మటానికి లేఖనాల్లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఏ శక్తి అయితే యేసుక్రీస్తును మృతులలో నుండి లేపిందో, అదే శక్తి చావుకు లోనయ్యే మీ శరీరాలను కూడా తిరిగి జీవింపజేస్తుంది. ఈ పునరుత్థాన శక్తే పరిశుద్ధాత్మ చేసే కార్యాలకు అన్నింటికంటే ఒక ఉత్తమమైన రుజువు. నా ప్రియ స్నేహితులారా, ఈ భూమి తన పైనున్న మట్టిని ఒక్క నిమిషం పక్కకు తొలగిస్తే ఎలా ఉంటుంది? పచ్చని నేలపైనున్న మట్టిని తీసేసి ఒక 6 అడుగుల లోతుకు భూమి లోపల భాగాన్ని మనం చూడగలిగితే అప్పుడు ఈ లోకం మనకు ఎలా కనిపిస్తుందో తెలుసా? అక్కడ కేవలం ఎండిపోయిన ఎముకలు, శవాలు, కుళ్ళు, పురుగులు, వినాశనం మాత్రమే కనిపిస్తాయి. అసలు ఈ ఎండిన ఎముకలు మళ్ళీ బ్రతకగలవా?
ఇవి లేచి నిలబడగలవా అని మనం సందేహించవచ్చు. అవును, ఖచ్చితంగా బ్రతుకుతాయి. ఒక్క క్షణంలో, కనురెప్పపాటులో ఆ చివరి బూర మ్రోగినప్పుడు మృతులైన వారంతా సజీవంగా లేపబడతారు. ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు వారు బ్రతుకుతారు. ఒకసారి చూడండి, చెల్లాచెదురుగా ఉన్న ఆ ఎముకలన్నీ ఒకదానితో ఒకటి ఎలా కలుస్తున్నాయో, దిగంబరంగా ఉన్న అస్థిపంజరాలపై మాంసం ఎలా కప్పుకుంటుందో చూడండి. అయితే వారు ఇంకా ప్రాణం లేకుండా అలా పడి ఉండడం గమనించండి. అప్పుడు దేవుడు నాలుగు దిక్కుల నుండి ప్రాణమా రా, చంపబడిన వీరిపై నీ ఊపిరి విడువు అని ఆజ్ఞాపిస్తాడు. అలా పరిశుద్ధాత్మ యొక్క జీవవాయువు వారిపై వీచినప్పుడు వారు బ్రతుకుతారు. ఆ తరువాత వారంతా ఒక గొప్ప మహాసైన్యంలా తమ పాదాలపై లేచి నిలబడతారు. ఇంతవరకు నేను పరిశుద్ధాత్మ శక్తిని మీకు వివరించడానికి ప్రయత్నించాను. ఇప్పుడు ఈ విషయాల నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏంటో ఆలోచిద్దాం. పరిశుద్ధాత్ముడు నిశ్చయముగా మహాశక్తిమంతుడు. ఈ సత్యం నుండి నీవు ఏం గ్రహిస్తున్నావు? దేవుడు నిన్ను క్షేమంగా పరలోకానికి తీసుకెళ్లడానికి సమర్థుడు అని నువ్వు తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తియే నీకు ఒక బలమైన కోటలా ఉండి నిన్ను కాపాడుతోంది. ఒకవేళ నీ శత్రువులు సర్వశక్తిమంతుడైన దేవుడినే జయించగలిగితే అప్పుడు నిన్ను కూడా జయించగలరు. కానీ వారు ఆయనను నేలకు పడదోయగలరా? ఎంతమాత్రం లేదు. అలాంటప్పుడు నిన్ను మాత్రం ఎలా పడగొట్టగలరు? మన బలము, మన శక్తి అంతా ఆ పరిశుద్ధాత్ముడే. అలాంటప్పుడు మీరు దేని గురించి అయినా ఎందుకు సందేహించాలి? దేవుని ఆత్మశక్తిని అసలు సందేహించకండి. ఆయన జవాబివ్వడం కాస్త ఆలస్యం చేసినా సరే ఓపికతో ఆయన కోసం కనిపెట్టండి. భక్తిగల సోదరి, ఇదిగో నీ భర్త, అతని ఆత్మరక్షణ కోసం నువ్వెంతో పోరాడుతున్నావు కదా. అతడు ఎంత కఠినమైన వాడైనా, ఎంత దుర్మార్గుడైనా, నిన్ను ఎంత నీచంగా చూస్తున్నా సరే అతన్ని మార్చగల శక్తి పరిశుద్ధాత్ముడికి ఉంది. అలాగే ఎంతమాత్రం ఫలించని నిస్సారమైన సంఘాల నుండి వచ్చిన వారు, చెట్టుపై ఒక్క ఆకు కూడా లేనంతగా ఎండిపోయిన సంఘాల నుండి వచ్చిన వారు మిమ్మల్ని మళ్ళీ ఉజ్జీవింపచేయడానికి ఆత్మకున్న అపరిమితమైన శక్తిని అసలు అనుమానించకండి. ఎందుకంటే ఆకాశం నుండి ఆత్మ కుమ్మరించబడేంత వరకు సమాజం పాడైపోయి ఉంటుంది. అడవి జంతువులకు నివాసంగా మారిపోతుంది. కానీ ఎప్పుడైతే ఆత్మ కుమ్మరించబడుతుందో ఆ తర్వాత ఎండిపోయిన భూమి కాస్త మడుగుగా మారుతుంది. ఎడారి లాంటి దేశం నీటి ఊటలుగా మారిపోతుంది. మీ దేవుడు మీ జీవితాల్లో చేసిన అద్భుతాలను ఇప్పటికే రుచి చూసిన మీరు పరిశుద్ధాత్మ శక్తిని ఎన్నటికీ అనుమానించకండి. మీ భవిష్యత్తు కోసం ఆయన్నే పూర్తిగా నమ్ముకోండి. పరిశుద్ధాత్మ శక్తి దేన్నైనా చేయగలదు అనే ఈ దృఢమైన నమ్మకంతో బయటకు వెళ్ళి దేవుని పని చేయండి. సండే స్కూల్ పరిచర్యకు వెళ్ళండి, కరపత్రాల పంపిణీకి వెళ్ళండి, మిషనరీ సేవలకు వెళ్ళండి. ఆత్మశక్తియే మనకు లభించే అతిపెద్ద సహాయం అనే నమ్మకంతో ముందుకు సాగండి. ఇక చివరిగా పాపులైన మీకోసం మాట్లాడుకుందాం. ఈ పరిశుద్ధాత్మ శక్తి గురించి నేను మీకు ఏం చెప్పగలను? మీలో కొందరిని చూస్తే నాకు ఎంతో నిరీక్షణ కలుగుతోంది. మిమ్మల్ని రక్షించే శక్తి నా దగ్గర లేదు. కానీ నా ప్రభువు మిమ్మల్ని ఖచ్చితంగా రక్షించగలడని నాకు బాగా తెలుసు. ఆ నమ్మకమే నాకు పెద్ద ఓదార్పు. పాపులలో ప్రధానులైన వారికి సైతం ఇక్కడ గొప్ప నిరీక్షణ ఉంది. మిగతా వారిని రక్షించినట్లే ఆ దైవిక శక్తి నిన్ను కూడా రక్షించగలదు. నీ హృదయం ఇనుములా గట్టిగా ఉన్నప్పటికీ దాన్ని ఇట్టే బద్దలు కొట్టగలదు. నీ కళ్ళు ఇంతకుముందు రాళ్లలా కఠినంగా మారినప్పటికీ వాటి నుండి పశ్చాత్తాపపు కన్నీళ్లు కారేలా చేయగలదు. ఈరోజు ఆయన చిత్తమైతే చాలు, పరిశుద్ధాత్మ శక్తి నీ హృదయాన్ని మార్చేస్తుంది. నీ ఆలోచనల ప్రవాహాన్ని అంతటినీ ఒక్కసారిగా మళ్లించేస్తుంది. నిన్ను తక్షణమే దేవుని బిడ్డగా మార్చేస్తుంది. క్రీస్తునందు నిన్ను నీతిమంతుడిగా తీరుస్తుంది. అవును, పరిశుద్ధాత్మలో కావలసినంత అపారమైన శక్తి ఉంది. ఎంతటి పాపులనైనా సరే యేసు దగ్గరకు తీసుకురాగలిగే శక్తి ఆయనకు ఉంది. ఆత్మీయ యుద్ధ దినాన ఆయన మిమ్మల్ని ప్రేరేపించగలడు. ఆయన నామాన్ని ఆశ్రయించేలా ఈరోజు నీ హృదయంలో ఏదైనా ప్రేరణ కలుగుతోందా? అయితే ఆలస్యం చేయకుండా, ప్రభువా నన్ను చేర్చుకో, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అని ఆయనతో చెప్పు. ఆయన్ని హృదయపూర్వకముగా వెంబడించు. ఆయన నిన్ను నడిపిస్తున్నప్పుడు నువ్వు ఆయన అడుగుజాడల్లో నడువు. ఆయన నీ జీవితంలో ఒక మంచి కార్యాన్ని ప్రారంభించినందుకు ఎంతో సంతోషించు. ఎందుకంటే ఆయన ప్రారంభించిన ఆ కార్యాన్ని చివరి వరకు కొనసాగిస్తాడు. ఎంతో నిరాశలో ఉన్న ఓ సోదరుడా, నువ్వు పరిశుద్ధాత్మ శక్తిపైనే పూర్తి నమ్మకం ఉంచు. కేవలం యేసు రక్తంపైనే ఆధారపడు. అప్పుడు నీ ఆత్మ ఇప్పుడు మాత్రమే కాదు, రాబోయే నిత్యత్వంలోనూ ఎంతో సురక్షితంగా ఉంటుంది. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్.